నమస్కారం, నా పేరు రాకేష్. మీరు చూస్తున్నారు రాకేష్ స్టడీ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆప్షన్ని ఆల్లో పెట్టుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. ఈ వీడియో 10th క్లాస్ వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ 10th క్లాస్ ఎగ్జామ్ టిప్స్ అండ్ ఎలా మంచి స్కోరింగ్ చేయాలో వీడియోస్ చేశాను. చూడని వాళ్ళు కార్డ్స్లో వీడియోస్ ప్రొవైడ్ చేశాను, చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే, స్టూడెంట్స్కి ఆన్సర్స్ రాయడానికి బుక్లెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ బుక్లెట్లో మంచిగా బార్డర్స్ వేసుకోండి. 4 sides బార్డర్ వేసుకోవడానికి ట్రై చేయండి. సెకండ్, క్వశ్చన్ పేపర్ని క్లారిటీగా చదువుకొని డివైడ్ చేసుకోండి. మీకు ఏ క్వశ్చన్స్ గన్ షాట్గా వితౌట్ ఎనీ మిస్టేక్స్ వస్తాయో, ఏవేవి యావరేజ్గా వస్తాయో ఇలా అన్నీ డివైడ్ చేసుకోండి. థర్డ్, ప్లానింగ్. మనకి ఎంత టైం ఇచ్చారు, మనం ఎన్ని క్వశ్చన్స్ రాయగలం, ఏ క్వశ్చన్ ఎక్కువ టైం తీసుకుంటుంది, ఏ క్వశ్చన్ తక్కువ టైం తీసుకుంటుంది అని ఒక ప్లానింగ్ వేసుకోండి. ఫోర్త్, ఎఫెక్టివ్ ఆన్సర్స్. మీ పేపర్ ప్రజెంటేషన్ను ముందుగా కరెక్ట్ ఇంట్రడక్షన్ అండ్ సైడ్ హెడ్డింగ్స్తో స్టార్ట్ చేయండి. రోమన్ నెంబర్స్ అండ్ క్వశ్చన్ నెంబర్స్ని కరెక్ట్గా వేయండి. చాలా స్టూడెంట్స్ ఇక్కడే మిస్టేక్ చేస్తారు. రోమన్ నెంబర్స్ అండ్ క్వశ్చన్ నెంబర్స్ని 1-2 సార్లు చెక్ చేసుకొని వేసుకోండి. సీక్వెన్స్. మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు ఒక సిస్టమాటిక్ మేనర్లో రాయండి. క్లియర్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ అండ్ బుల్లెట్ పాయింట్స్తో ఇండికేట్ చేస్తూ రాయండి. స్టిక్ పెన్స్ని కూడా యూజ్ చేయండి. 6th one, డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్, పై చార్ట్స్ లేకపోతే గ్రాఫ్స్ వేయడానికి ట్రై చేయండి. ఇలా వేయడం వల్ల మీ ఆన్సర్స్ ఎఫెక్టివ్గా కనిపిస్తాయి. 7th one, కాన్ఫిడెన్స్. మీ ప్రజెంటేషన్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎస్, నేను ఎగ్జామ్ బాగా రాస్తున్నా అనే కాన్ఫిడెన్స్ ఉంటే మీకు మంచి మార్క్స్ వస్తాయి. 8th one, హ్యాండ్ రైటింగ్. కొంతమంది స్టూడెంట్స్కి రైటింగ్ బాగోదు. ఈ టిప్స్ ఫాలో అవడం వల్ల ఆర్డినరీ మార్క్స్ కాస్త ఎక్స్ట్రాడినరీ మార్క్స్ అవుతాయి. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆప్షన్ని ఆల్లో పెట్టుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.